Welcome to the platform. So మన ఈ ప్లాట్ఫామ్ మీద ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అండ్ ద కాన్సెప్ట్స్ విల్ బీ ఇన్ తెలుగు రైట్. సో బట్ ద ప్రెజెంటేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో మనం ఈ పర్టికులర్ వీడియో తయారు చేయడానికి రీజన్ ఏంటంటే మన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ ఇష్యూస్ని ఈ డిస్కషన్ వేలో మనం పెట్టాలని నేను అనుకుంటున్నాను రాదర్ దాన్ దట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ బికాస్ ఇట్ విల్ బీ షార్ట్ అండ్ ప్రిసైజ్ రైట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అండ్ ద డ్రాప్ ఇన్ ద వాల్యూ. సో మన ఆయిల్ ప్రైసెస్, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ మనం చూసినప్పుడు, సో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం, కోవిడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు రైట్. హౌ ఆయిల్ ప్రైసెస్ డిటర్మైన్ ద ఎకనామిక్ స్టాటస్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ. ఎందుకంటే మన ఎకనామికల్లీ మనం డెవలపింగ్ కంట్రీస్ వాటికి సో ఆబ్వియస్లీ ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎకనామిక్ స్టాటస్లో సో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటప్పుడు ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ ద మెయిన్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. అదంతా మనకు తెలుసు. సో అలాంటప్పుడు సో ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఇప్పుడు ఏంటి మైనస్ నెగిటివ్స్లో ఉన్నది. అసలు నెగిటివ్స్లో ఉండడం ఏంటి, అసలు ఆయిల్ ప్రైసెస్ ఏంటి, ఈ ఆయిల్ ప్రైసెస్. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కరెంట్ ఇష్యూ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ ద ఫాల్ బిలో జీరో. సో ఏ ఆయిల్స్ లో చాలా డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్. WTI అని అంటాం. ఈ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్స్. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆయిల్ బెంచ్ మార్క్స్ రైట్. సో ఆయిల్ బెంచ్ మార్క్స్ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ గ్రేడ్ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉందో దాని ప్రైస్ అనేది -40, ప్రిసైజ్లీ స్పీకింగ్ -40.32 US dollars per barrel, right? Per barrel cost -40.32 US dollars. ఈ -40 అసలు ఎందుకు ఇంత తక్కువకి వచ్చేసింది? నాట్ ఈవెన్ జీరో. ఆయిల్ ప్రైసెస్ జీరో కాదు, సో అంతకన్నా తక్కువ కిందకు వచ్చింది. ముందు కూడా ఎలా చూసాము, వేరే సెక్టర్స్లో ఎలా ఉన్నాయనేది ముందు డిస్కస్ చేద్దాం. సో మన లీస్ట్ ప్రైసెస్ వే బిలో జీరో ఎప్పుడు వచ్చిందంటే World War II టైంలో వచ్చింది. ఆఫ్టర్ ద World War II మన ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిక్లైన్, సో వే బిలో జీరో. సో ఇప్పుడు కూడా అలాంటివి చూస్తున్నాం మనం రైట్. సో ఎందుకు ఆయిల్ ప్రైసెస్ ఇలా తగ్గిపోయాయి? అండ్ ఆల్సో వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్, సో విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద కరెంట్, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లైట్ స్వీట్ ఆయిల్, రైట్. వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లైట్ స్వీట్ ఆయిల్. ఎందుకు లైట్ స్వీట్ ఆయిల్ అని అంటామంటే ఇట్ హ్యాస్ 0.24% ఆఫ్ ద సల్ఫర్. బికాస్ ఇట్ హ్యాస్ 0.24% ఆఫ్ ద సల్ఫర్. ఈ పర్టికులర్ సల్ఫర్ కంటెంట్ ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ బిట్ స్వీటర్, రైట్. అందుకని స్వీట్, రైట్. అండ్ దీనివల్ల లో డెన్సిటీ. దిస్ పర్టికులర్ వైట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఈజ్ ఆఫ్ లో డెన్సిటీ, అందుకని లైట్ స్వీట్ ఆయిల్ అని కూడా అంటాం ఈ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ని, రైట్. సో ఈ నెగిటివ్ ప్రైసింగ్ ఏంటి? ఈ నెగిటివ్ ప్రైసింగ్ ఏంటంటే, సో మన జనరల్గా వస్తువు కొనేటప్పుడు ఏం చేస్తాం, మనం డబ్బులు ఇచ్చి వస్తువు తెచ్చుకుంటాం. బట్ నెగిటివ్ ప్రైసింగ్ ఏంటి, ఈ పర్టికులర్ గూడ్స్ కొనుక్కుంటున్నందుకు సెల్లర్ ఎవరైతే ఉన్నారో సెల్లర్ మనకు డబ్బులు ఇస్తారు, రైట్. ద సెల్లర్ పేస్ ద మనీ ఆఫ్ $40 per barrel, రైట్. సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు $40 per barrel మనకి ఇస్తారు. ఈ నెగిటివ్ ప్రైసింగ్ అనేది ఏంటి, ఇది మనకు కొత్త ఏం కాదు, రైట్. Previously the natural gas in United States of America has fallen below, right, zero in 2019. ఇది ఎప్పుడో కాదు, మళ్ళీ జరిగింది 2019లో నేచురల్ గ్యాస్ ప్రైస్ ఏదైతే ఉందో అది వే బిలో జీరోకి రీచ్ అయింది. అండ్ ఆల్సో ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ఇది కొత్త కాదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసాం మనం. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇక డిపాజిట్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ డిపాజిట్ చేయడానికి వీడి ఇంట్రెస్ట్ పే చేస్తాడు. డిపాజిట్ చేసిన మనీకి ఏంటి, జనరల్ గా బ్యాంక్ పే చేయలేదు, కానీ ఇక్కడ డిపాజిట్ పే చేస్తాడు. అండ్ ఆల్సో బాండ్స్, నెగిటివ్ ఈల్డ్, రైట్. బాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బాండ్ హోల్డర్ పే చేస్తాడు ఎక్స్ట్రాగా బాండ్స్ సేల్ చేసినందుకు. సో నెగిటివ్ ప్రైసింగ్ అనేది కొత్త ఏం కాదు. కానీ ఆయిల్ ప్రైసెస్ లో సిన్స్ ద World War II, రైట్. సో ఇంత లోయెస్ట్ పడ్డం అనేది ఇది ఫస్ట్ టైం జరిగింది, రైట్. సో ఆయిల్ ప్రైసెస్ అనేది అసలు ఎవరు డిటర్మైన్ చేస్తారు, ఎలా డిటర్మైన్ చేస్తారు, అది కూడా మనం తెలుసుకోవాలి, ఇది అర్థం కావాలంటే. సో ఆయిల్ ప్రైసెస్ డిటర్మైన్ చేయడానికి మనకి OPEC అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అని చెప్పి. ఈ ఎనర్జీ రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ రిచ్ కంట్రీస్ అన్ని కలిపి OPEC అనే బాడీస్ ని ఎస్టాబ్లిష్ చేసి, OPEC అనే బాడీస్ మోస్ట్లీ కంట్రోల్డ్ బై సౌదీ అరేబియా, రైట్, విచ్ వాజ్ ద చీఫ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్.
అబౌట్ 10% ఆఫ్ ది డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10% ఆఫ్ ది డిమాండ్స్ని ఇదే ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. 10% ఆఫ్ ది డిమాండ్స్ని ఇదే ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది, రైట్? సౌదీ అరేబియా. ఈ ఒపెక్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కొలాబరేటివ్గా మనకి ఆయిల్ ప్రైసెస్ని డిటర్మైన్ చేస్తాయి, రైట్? ఒకవేళ కానీ ఆయిల్ ప్రైసెస్ తగ్గించాలి అనుకున్నారు అనుకుంటే అది తగ్గిస్తుంది. ఎలాగా? ఆర్టిఫిషియల్ స్కార్సిటీ, రైట్? సప్లై తగ్గించి ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం, లేదంటే ప్రైస్ తగ్గించాలంటే సప్లై ఇంక్రీజ్ చేయడం. సో ఆ సప్లై చైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసి ఆ ప్రైస్ని దానికి తగ్గట్టుగా మనకు పెట్టుకుంటుంది, రైట్? సో అలాంటి ఒపెక్ బాడీ ఇప్పుడు ఒపెక్ ప్లస్ కింద రష్యాతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంది. ఒపెక్ ప్లస్ ఇప్పుడు ఒపెక్ ప్లస్ రష్యా, ఒపెక్ ప్లస్ రష్యా ఈజ్ ఒపెక్ ప్లస్, రైట్? సో ఇది దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి దేని మీద డిపెండ్ అవుతాయి? డిపెండింగ్ అపాన్ ద సప్లై, రైట్? సప్లై అండ్ డిమాండ్. ఈ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటి? ఇప్పుడు ఈ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కంప్లీట్గా డిక్లైన్ అయిపోయాయి, రైట్? సో ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయాయని మాట్లాడుకుంటున్నాం. సో ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయాయని మాట్లాడుకున్నప్పుడు ఈ ఆయిల్ ప్రైసెస్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి సో సప్లై తగ్గిస్తే సరిపోద్ది కదా. సో ఇట్ ఈస్ వన్ థింగ్. కానీ అది ఎందుకు ఫీజిబుల్ కాదు? ఎందుకు నెగిటివ్ ప్రైసెస్లోకి వచ్చేసింది? ఎందుకు ఎవరైతే ఆయిల్ అమ్ముతున్నారో ఆయిల్ అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టాల్సి వస్తుంది? జస్ట్ సింపుల్గా సప్లై తగ్గించేసాం అనుకోండి, సప్లై తగ్గించేస్తే డిమాండ్ క్రియేట్ అవుతుంది, డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ప్రైసెస్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిపోతాయి. కానీ ఈ నెగిటివ్ ప్రైసెస్లో పడడానికి గల కారణం ఏంటంటే సో వన్ రీజన్ మనకి ఈ ఆయిల్ సప్లై అనేది ఆపినప్పుడు ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ వెల్స్ అనేవి సో ఎక్స్ట్రాక్టింగ్ అనేది ఆపినప్పుడు వాటిని రీస్టార్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఎకనామికల్ కాస్ట్ బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఈ ఒపెక్ కంట్రీస్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో మొత్తం అన్ని కొలాబరేటివ్గా వర్క్ చేయకపోతే ఏదో ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ ఏంటి? సో సప్లై ఆపేసింది అనుకోండి, సో అదేమవుతుంది? మార్కెట్లు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ ఆయిల్ వెల్స్ ప్రొడక్షన్ ఆపేసినప్పుడు మళ్ళీ వాటిని రీస్టార్ట్ చేయడానికి ఇంకా ఎకనామికల్గా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువ మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఆపలేం. అండ్ రెండోది ఏంటి? ఒకవేళ కానీ ప్రొడక్షన్ అనేది కొలాబరేటివ్గా మొత్తం కంట్రీస్ అన్ని కలిపి ఆపకపోతే ఏమవుతుంది? సో మార్కెట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిదే ఎప్పుడు జరిగింది? ఇది ఎర్లీ మార్చ్లో జరిగింది, రైట్? ఎర్లీ మార్చ్లో సౌదీ అరేబియా అండ్ రష్యా ఈ టూ కంట్రీస్ ఏంటి? సో ప్రొడక్షన్ కట్స్ చేయడానికి రెండు అంగీకరించలేదు, రెండు యాక్సెప్ట్ చేయలేదు. ఈ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏంటి? సో ఆబ్వియస్లీ ప్రొడక్షన్ అనేది అలా కంటిన్యూ అయిపోయింది, ఈవెన్ దో దెర్ వాజ్ ఏ డీప్ రిడక్షన్ ఇన్ ద డిమాండ్. సో మనకు జనరల్గా 2020లో చూస్తే డిమాండ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చినప్పుడు ఏంటి? సో మొత్తం అన్ని కంట్రీస్ తగ్గిద్దాం అనుకున్నప్పుడు వేరాస్ ద రష్యా అండ్ సౌదీ అరేబియా డిడ్ నాట్ యాక్సెప్ట్ ఫర్ ద రిడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్లో కట్స్ ఉండకపోవడం వల్ల ఏమైంది ఇప్పుడు? సో దట్ వాస్ గ్రేట్లీ అఫెక్టెడ్ బై కరోనా, రైట్? సో జనరల్గా ఈ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతున్నప్పుడు సో ఆబ్వియస్లీ ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రైసెస్ తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అయింది? సో ఇట్ వాస్ గ్రేట్లీ అఫెక్టెడ్ బై కరోనా. సో కరోనా రావడం వల్ల ఏమైంది? సో ఆబ్వియస్లీ కంప్లీట్గా మల్టిపుల్ లాక్డౌన్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. సో మల్టిపుల్ లాక్డౌన్స్ వల్ల యూసేజ్ అనేది తగ్గిపోయింది, ఆయిల్ యూసేజ్ తగ్గిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ ఫాలన్ వే బిలో $40 per barrel, రైట్? సో పర్ బ్యారెల్. సో అలా జరిగింది, రైట్? యా. సో ఈ ఆయిల్ ఏదైతే ఉందో మన క్రూడ్ ఆయిల్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో సో మా ప్రొడక్షన్ అనేది గ్రాడ్యువల్గానే ప్రొడక్షన్ అనేది కామన్గానే అలా వెళ్ళిపోతుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఆల్ ద కంట్రీస్ హ్యావ్ యాక్చువల్లీ లాస్ట్ ద స్టోరేజ్ కెపాసిటీ. సో మనకు ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ జరిగిపోతుంది కానీ ఎవరు కొనుక్కునే వాళ్ళు లేరు. సో దానివల్ల ఏమైంది? సో స్టోరేజ్ చేసుకోవాలి. మోస్ట్లీ మన షిప్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ ద ఆయిల్, సో ఆ షిప్స్లో కూడా ఇప్పుడు ఏంటి? ట్రాన్సిట్ అనేది ట్రేడ్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోయినా సరే ఈ షిప్స్లో ఏవైతే ఉన్నాయో మొత్తం స్టోరేజ్ కెపాసిటీ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయి పెట్టేసింది, రైట్? వెస్ట్ టెక్సస్, రైట్? సో ఇది కంప్లీట్గా స్టోరేజ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోవడంతో సో ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ఎన్ అవర్. ఇంకా స్టోరేజ్ కెపాసిటీ లేదు
అండ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ గా ఆపేస్తే రీస్టార్ట్ చేయడానికి ఎకనామికల్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఇంకొక ఆస్కారం లేక సో సెల్లరే మనీ ఇచ్చి రైట్, సెల్లరే మనీ ఇచ్చి సో వీటిని పర్చేస్ చేసుకోమని అడుగుతున్నారు అనమాట. సో దట్ వాస్ ద రీజన్, రైట్. వెస్ట్ టెక్సస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో, సో వెస్ట్ టెక్సస్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నెగిటివ్ ప్రైసెస్ అయినా సరే ఇచ్చి మనకి క్రూడ్ ఆయిల్ ని లేదంటే స్టోరేజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో స్టోరేజ్ రిజర్వ్స్ లో సపోర్ట్ చేయని ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉందన్నమాట, రైట్. ఎందుకంటే జీరో బడ్జెట్ పెట్టినా సరే there are several factors where the country will not be willing to accept. మనకు జీరో ప్రైస్ మీరేం కట్టక్కర్లేదు, మీరు ఆయిల్ తీసుకోండి అన్నా సరే వేరే కంట్రీస్కి ఏంటి అవి స్టోర్ చేసుకోవాలి, సప్లై చేసుకోవాలి, రైట్. సో ఇవన్నీ మళ్ళీ ఎకనామికల్ గా మళ్ళీ కాస్ట్లీ ఆ పర్టికులర్ కంట్రీకి. సో అందుకని ఏం చేస్తున్నాయి, పర్ బ్యారెల్ కి $40 వీళ్ళు ఇచ్చి సప్లై చేస్తున్నారు అనమాట. సో దట్ వాస్ ద రీజన్ వై ద ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ ఫాలెన్ బిలో $0, రైట్. సో వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా? సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సో ఇండియా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల సో ఆబ్వియస్లీ ఇండియాకి బెనిఫిటే ఓ రకంగా చెప్పాలంటే, రైట్. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడు మన ఇండియన్ ఎకనామికల్ స్టాండర్డ్ మీద ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటాయి. కానీ ఈ వెస్ట్ టెక్సస్ ఇంటర్నేషనల్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ప్రైస్ -$40 కింద తగ్గడం వల్ల ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించింది ఇండియన్ ఎకనామిక్ స్టేటస్ మీద. ఎందుకనంటే ఇండియన్ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ఏదైతే ఉందో, అంటే ఏ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటుందో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ తెచ్చుకుంటుంది. సో ఆ బాస్కెట్ లో ఈ వెస్ట్ టెక్సస్ ఇంటర్నేషనల్ అనేది లేదు. వెస్ట్ టెక్సస్ ఇంటర్నేషనల్ అనేది మన క్రూడ్ ఆయిల్ మన పర్చేస్ చేసే క్రూడ్ ఆయిల్ కాదు అది. సో దానివల్ల దాని వల్ల మన ఇండియన్ ఎకనామిక్ స్టేటస్ అనేది పెద్ద ఇంపాక్ట్ అవ్వదు. కానీ మనకి సో దీని వల్ల ఇండైరెక్ట్ గా వేరే కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో దీని ప్రైసెస్ కూడా డ్రాప్ అయిపోయాయి కాబట్టి వేరే కంట్రీస్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిపోతాయి, రైట్. ఇది నెగిటివ్ ప్రైసెస్ లోనే సప్లై చేస్తుంది అంటే సో ఆబ్వియస్లీ మార్కెట్ లూజ్ అయిపోతాయి వేరే కంట్రీస్. సో దానికని వేరే కంట్రీస్ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కంప్లీట్ గా రెడ్యూస్ చేసేస్తాయి. రెడ్యూస్ చేయడం వల్ల ఇండియాకి రెండు రకాలుగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది, సో ఎయిదర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి మనకి సో సప్లై చైన్ లో మనకి ఆయిల్ ప్రైసెస్ డిక్లైన్ చేసినట్టయితే, ఆయిల్ ప్రైసెస్ డిక్రీజ్ చేసినట్టయితే సో ఆబ్వియస్లీ దాని యూసేజ్ అనేది ఎక్కువయ్యి సో ఆబ్వియస్లీ ఎకానమీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, రైట్. సో ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల యూసేజ్ అనేది పెరుగుతుంది, ఎకనామికల్ స్టిమ్యులస్ అనేది జరుగుతుంది, అదొక రీజన్. అండ్ ఇంకొకటి, సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల సో వాట్ ఇఫ్ ద ట్యాక్సెస్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆన్ ద ఆయిల్. సో ఆయిల్ మీద ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టూ వేస్ ద ఇండియా కెన్ యాక్చువల్లీ బెనిఫిట్ ఫ్రమ్ ద రిడక్షన్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, రైట్. సో దీనివల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అయి ఉంటుంది. ఇది అమెరికా ఎందుకు ఎఫెక్ట్ అయ్యిందని అంటే, సో సిన్స్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ మన గతంలో చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రిడక్షన్ కి అమెరికా ఎక్కువ ఫోకస్ చేసింది. కానీ ఈ రీసెంట్ టైమ్స్ ఇన్ 2018 క్రూడ్ ఆయిల్ సప్లైలో సో హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లై వాజ్ విత్ USA has supplied the most amount of the crude oil. సో దానివల్ల కంటిన్యూస్ గా అమెరికా ఏం చేసింది, హైయర్ అమౌంట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్, సో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది, హైయర్ అమౌంట్స్ మీద ఫోకస్ చేసింది, ఎక్కువ ప్రైస్ తగ్గించకూడదని చెప్పి. సో దానివల్ల ఇప్పుడు మొత్తం ఆ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం వల్ల సో వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దట్ పర్టికులర్ గ్రేడ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది -$40 కి ఇప్పుడు సేల్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది, రైట్. దిస్ ఇస్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. So signing off, your Ashok. Bye.